వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్ లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. ముందుగా పల్లవారింట పెళ్లి బజార్ మూవీ అని చెప్పాలి. గ్రాండ్గా అల్లు సిరీస్ నాయనిక రెడ్డిస్ ఒక మ్యారేజ్ అని జరిగింది. మార్చి 6వ తారీఖున ఈ పెళ్లి గ్రాండ్గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులు మాత్రం ఫోటోలే బయటకు వచ్చాయి. ఇందులో హీరో సూర్య, వెంకటేష్ అలానే రవితేజ ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. మిగతా అన్నీ అంతగా బయటికి రాలేదు. కానీ అల్లు సిరీస్ సినిమాలో సక్సెస్ కాకపోయినా ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన మ్యారేజ్ లైఫ్ చాలా ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనందరం విష్ చేద్దాం. అలానే రీసెంట్గా ఆయన ఒక కొత్త సినిమా ఒప్పుకోవాలనే సమాచారం. ఆ సినిమాతో మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో అయినా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చి అల్లు సిరీస్ లాగానే రష్మిక మందాన, విజయ్ దేవరకొండగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ మ్యారేజ్ కూడా మొన్న రీసెంట్గా జరిగి ఫొటోస్ బయటకు వచ్చాయి. కేవలం కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్యన వీళ్ళ పెళ్ళి కూడా జరిగింది. అలానే రిసెప్షన్ కూడా మన గ్రాండ్గా జరిగింది. అందులో చాలామంది సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళని విష్ చేసి వెళ్ళారు. వెంకటేష్, రవితేజ, నాగార్జున అట్లానే నమ్రత శిరోద్కర్ కూడా రిసెప్షన్లో పాల్గొన్నారు. రిసెప్షన్గా చాలా గ్రాండ్గా జరిగింది. అలానే సత్యనారాయణ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఈ జంట కూడా చాలా ఆనందంగా ఉండాలని, చాలా హ్యాపీ లైఫ్ని గడపాలని మనం కోరుకుందాం. ఇంకొక లేటెస్ట్ అప్డేట్ వచ్చి ఆల్ ద బెస్ట్ విరోస్ కపూర్. ఇంకా రీసెంట్ ఇంకో అప్డేట్ వచ్చి మన తగ్ లైఫ్తో భారీ డిజాస్టర్ చూసిన మాత్రం ఆయన నెక్స్ట్ ఫిల్మ్లో విజయ్ సేతుపతిని హీరోగా తీసుకున్న సమాచారం. ఇందులో లీడ్ పేరుగా సాయి పల్లవి ఉంటుందని సమాచారం. రుక్మిణి వసంత్ బదులు ఆయనను తీసుకున్నారు. ఇంకా హీరో సూర్య గారి కొత్త సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో టైటిల్ విశ్వనాథ్ అండ్ సన్స్గా కన్ఫర్మ్ అయింది. రీసెంట్గా పొలిటికల్కి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ గారికి ఎంట్రీ ఇచ్చిన కాంచి ఏదో ఒక పెద్ద సమస్య వస్తూనే ఉంది. ఎన్నికల్లో అమాయకులు చనిపోవటం, అలానే రీసెంట్గా ఆయన భార్య సంగీత ఆయనకి విడాకు ఇవ్వాలని కోర్టులో కేసు వేయటం వంటి అనేక సమస్యలు ఆయన చుట్టుముట్టాయి. అలానే ఆయన నటించిన జననాయకుడు సినిమా కూడా రిలీజ్కి నోచుకోలేదు. కుటుంబ సభ్యుల నుంచి, బయట నుంచి సమస్యలు ఆయనకి వెంటాడుతున్నాయని చెప్పాలి. అలానే ఇప్పుడు రీసెంట్గా ఆయన ఒక బోల్డ్ మూవీని ప్లే చేశాని చెప్పాలి. తమిళనాడులో జరిగిన ఒక పెళ్లికి హీరోయిన్ త్రిషతో ఆయన కలిసి ఒకే కారులో వెళ్ళారు. అదిగా మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని వెళ్ళి అక్కడ అందరితో చనువుగా మాట్లాడి ఆ రిసెప్షన్లో పాల్గొన్నారని చెప్పాలి. ఇది ఒక బోల్డ్ మూవీ అని చెప్పాలి. మరి ఈయన ఈ అన్నిటికీ ఎలా సమాధానం చెప్తారో తెలియదు, కానీ అన్నిటికీ కాలమే సమాధానం అనుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిందే. నెక్స్ట్ స్పిరిట్ నుంచి వివేక్ ఓబెరాయ్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీని మీద టీజర్ వీడియో చేశాను. ఒక ముక్కలో చెప్పాలంటే రాజస్థాన్ రాయల్, ముంబై మాఫియా రెండు కలిపితే వివేక్ ఓబెరాయ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇంకా రీసెంట్గా పెద్ది నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. రైరా రైరా అని వచ్చి ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇందులో రామ్ చరణ్ పర్ఫార్మెన్సు, ఆయన డ్యాన్సు, ఎలిగెన్సు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. రెహమాన్ గారు ఇచ్చిన సంగీతం, ఆయన లిరిక్స్, వోకల్స్ కూడా బాగున్నాయని చెప్పాలి. కొన్ని చోట్ల బాగాలేకపోయినా ఆయన సంగీతంలో ఇంకొక సింగర్ని పెట్టుంటే బాగుండేదని ఒక ఫీల్ వచ్చింది. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల మార్చి 19న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ట్రైలర్గా టీజరు 1 వీక్ ముందు కానీ 2 రోజుల ముందుగా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా తేరీకి రీమేక్ కాదని, ఒరిజినల్ స్టోరీ అని హరిశంకర్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. మరి మార్చి 19న దురంధర్తో పోటీ బారిపోతుంది ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్కి పాజిటివ్ టాక్ వస్తే ఇంకొక ఓజీ అవుతుందని మనం చెప్పాల్సిన లేదు. అలానే అదే డేట్కి రావాల్సిన టాక్సిక్ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడ్డట్టు కేబిఎన్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ప్రకటించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరగడంతో సినిమా కలెక్షన్స్ దెబ్బతింటే అనే భయంతో ఈ సినిమా మేము పోస్ట్ పోన్ చేస్తున్నామని రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ రిలీజ్ అయింది. అలానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్కి మరీ అంత రెస్పాన్స్ ఏం రాలేదని చెప్పాలి. తబాహి అంటూ వెళ్ళే ఈ సాంగ్కి కేవలం యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్స్కి, ఫస్ట్ లుక్స్కి కూడా యావరేజ్ రెస్పాన్స్ వస్తుంది, కానీ తగినంత హైప్ రావటం లేదు. ఇలా పోస్ట్ పోన్ చేయడంతో ఈ సినిమాకి
ప్రమోషన్స్తో హైప్ను పెంచే అవకాశం ఉంది. అలానే బిజినెస్ కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ టైంలో పోస్ట్ పోన్ చేయడమే మంచిదని నా అభిప్రాయం. రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ని ప్రకటించారు. ఇందులో బెస్ట్ ఫిల్మ్గా రాజవేష్ రాబాయ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా దండోరా, బెస్ట్ యాక్టర్గా నాగ చైతన్య, యాక్టర్స్గా రష్మిక మందాన అందరినీ ఎంచుకున్నారు. అలానే నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్గా తండేలుని ఎంచుకున్నారు. ఇంకా చిరంజీవి గారికి బెస్ట్ అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్ రైటర్గా అనిల్ రావుపూడి, అట్లా బెస్ట్ ఆర్డినేట్గా తోట తారిణికి వచ్చాయి. ఇంకా ఎన్టీఆర్ అవార్డు ఏమో చిరంజీవి గారికి, కోట కాంతారా అవార్డు పి నారాయణమూర్తి గారికి వచ్చాయి. బిఎన్ రెడ్డి గారికి ఏమో సంగీతం శ్రీనివాస రెడ్డి గారికి వచ్చాయి. ఇలా అవార్డుని ప్రకటించారు. ఇంకా వారణాసి సినిమాకి రీసెంట్గా రాజమౌళి గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని అప్లై చేస్తున్న సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్లో రామాయణ ఎపిసోడ్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు. ఒక్కొక్క షాట్ చూస్తుంటే మతిపోతుంది. అలానే కొన్ని షాట్స్ అయితే ఏకంగా 3Dని మించి, ఐమాక్స్ని మించి ఉన్నాయని చెప్పాలి. ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా స్టాండర్డ్స్ని టచ్ చేశారనే ఫీలింగ్ కలిగింది. మరి చిన్న చిన్న షార్ట్స్ ఈ రేంజ్ వైబ్స్ ఇస్తే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో 1 బిలియన్ టచ్ అయినా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఇక స్క్రీన్లో చిన్న చిన్న షార్ట్స్ చూస్తేనే అర్థమైపోయింది ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందని. అలానే జై హనుమాన్ మూవీ కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా ఈ సినిమాని ఫిబ్రవరి 20న హంపీలో పూజా సెరమనీతో స్టార్ట్ చేశారు. మొదటి సినిమా హనుమాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ కాకుండా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. హనుమాన్లో హీరో నటించిన చేదా సర్జని ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. అదే క్యారెక్టర్ని ఆయన ప్లే చేస్తున్నారు. అలానే ఇందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో రానా దగ్గుపాటి నటిస్తున్నారని సమాచారం. ఆయన ప్రస్తుతం ఏ క్యారెక్టర్ని చెప్పలే కానీ నటిస్తున్నారని తెలుసు. ఇంకా చిరు బాబీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న సమాచారం. ఈ సినిమాకు కూడా కేమియోలే ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ముందు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ అనుకున్నారు, కానీ ఆయనను తీసేసి తమన్కే మొగ్గు చూపారని సమాచారం. అలానే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్కి మోహన్ లాల్ గారిని తీసుకున్నారని సమాచారం. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్గా చిరంజీవి కొత్త హిట్ కొట్టిన అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమాకి వెంకటేష్ గారిని ప్రకటించారు. అలానే ఇంకో హీరోగా కళ్యాణ్ రామ్ గారిని తీసుకున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇదోకి సినిమా చేశారు అనిల్ రావుపూడి. ఆ రెండు హిట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో మల్టీ స్టార్ తీస్తున్నారు. ఈ సినిమా జూన్లో రిలీజ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కానీ, కీర్తి సురేష్ కానీ నటించే అవకాశం సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.